బేతి సుభాష్ రెడ్డి ప్రజల పరువు తీసేటువంటి విధంగా ఉప్పల్ ప్రజల యొక్క గౌరవ అభిమానాల్ని దెబ్బతీసేటువంటి విధంగా ఆయన భూదంద వ్యవహారం బయటికి రావటం చాలా మరి తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. తక్షణమే మరి ఆయన యొక్క భూదంద సంబంధించినటువంటి విషయంలో ఆయనపై నియమించినటువంటి కేసుల యొక్క ఆధారంగా ఆయనని అరెస్ట్ చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అదే రకంగా అక్రమాలకి అవినీతికి పాల్పడ్డటువంటి అధికారులపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మరొక వైపున మన యొక్క నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని, అసైన్డ్ భూములని, దేవాలయ భూములని, చెరువు భూములని, కస్టోడియన్ ప్రాపర్టీలని ఉన్న బలంగా కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని చెప్పని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా పాలన పరిపాలన మొత్తం కూడా టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వ సమయంలో అవినీతిమయమైపోయిందని చెప్పని పేర్కొంటూ ఒక చిన్న సర్టిఫికేట్ కావాలంటే కూడా రెవెన్యూ ఆఫీసులో మరి లంచం లేదే పని జరగనటువంటి పరిస్థితి, జిహెచ్ఎంసీ ఆఫీసులో కూడా ఒక పర్మిషన్ కావాలంటే కూడా లంచం లేదే జరగనటువంటి ఒక పరిస్థితి ఈరోజు కనబడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం అవినీతి అక్రమాలు అరాచకాలకి పాల్పడుతున్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేని, ఆయన యొక్క అనుచరులని, ఆ అధికారులని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క భూదందా పైన హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతవరకు మా యొక్క ఉద్యమం ఆగదని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఉప్పల్ కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మరియు తహసీల్దార్ ఉన్నతాధికారులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి గాదె శ్రీనివాస్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై. ఉప్పల్ టీఆర్ఎస్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు జవహర్ నగర్లోని 90 ఎకరాల భూ దందాలో బెదిరింపులకు పాల్పడ్డాడని కోర్టు ఆయనను పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ సంగతిని నిన్న అనేక న్యూస్ ఛానల్స్, నేను ఈరోజు అనేక వార్తాపత్రికల్లో ప్రధాన శీర్షికగా ప్రచురమైన సంగతి మనందరికీ తెలుసు. ఒక పక్క కరోనాతో ఈ ఉప్పల్ నియోజకవర్గంలో అత్యధికంగా కరోనాకు బలై ప్రజలను కోల్పోతూ ఉంటే బేతి సుభాష్ రెడ్డి గారు మాత్రం భూ కబ్జాల నిర్వాహకంలో మునిగి తన బొజ్జను నింపుకుంటున్నారన్న సంగతి ఈ వార్తా పత్రికల ద్వారా తేటతెల్లమవుతోంది. భారతీయ జనతా పార్టీ ఉప్పల్ నియోజకవర్గం నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు నైతిక బాధ్యత వహిస్తూ ఇమ్మీడియట్లీగా రాజీనామా చేయాలి. అవినీతి అధికారులు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం వెంబడే సస్పెండ్ చేయాలి. టీఆర్ఎస్ అవినీతి పాలనని అంతం చేయడానికి ప్రజలందరూ ఏకీకృతం కావాల్సిన అవసరం ఉంది. ఈ టీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, నాయకులుగా వచ్చినటువంటి ప్రజాసేవ కోసం వచ్చినటువంటి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములని, చెరువు భూములని, దేవాలయ భూములని, అసైన్డ్ భూములని, కస్టోడియన్ భూములను సైతం తమ కబంధ హస్తాలకి తీసుకొని భూ కబ్జాకు గురి చేస్తున్నారు. ఇలాంటి వారిపైన తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఏదైతే ఈ 90 ఎకరాల భూ నిర్వాహకంలో ఉన్నారో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అవినీతిపరుడు, కబ్జాకోరులు కమ్ము కాస్తున్న ఉప్పల్ శాసనసభ్యుడు బేతి సుభాష్ రెడ్డి గారిని వెంటనే అరెస్టు చేయాలి.
ఆయనకు సహకరిస్తున్నటువంటి ఉన్నతాధికారులు, మండల రెవెన్యూ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. వీరిపై సమగ్ర విచారణ జరిపించాలి. అన్యాక్రాంత భూములు, అసైన్మెంట్ భూములు, దేవాదాయ భూములను పై వెంటనే సమగ్రం దర్యాప్తు జరిపించాలి. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారిపై వెంటనే హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. సమగ్రంగా దర్యాప్తు జరిపించాలి. ఆయనను వెంటనే ఆయన సహకరించిన అధికారులను అరెస్ట్ చేయాలి. జై బీజేపీ, జై జై బీజేపీ. జై శ్రీరామ్. నా పేరు మాంకా లక్ష్మణ్ ముద్రాజ్. ఉప్పల్లో ఉంటాను. బీజేపీ సీనియర్ లీడర్ను. విషయం ఏంటంటే, నిన్న టీవీలో వచ్చింది, ఉప్పల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ బే సుభాష్ రెడ్డి గారు కాప్రా ఏరియాలో 90 ఎకరాల భూ వివాదం మీద ఆయన పాల్గొన్నాడని హైకోర్టు చెప్పింది. దాని విషయంలో బాధితులకు న్యాయం జరగాలని అధికారులను నేను కోరుచున్నాను. మరియు కస్టోడియల్ ప్రాపర్టీస్ అయినా, చెరువులు అయినా కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్ అయినా కానీ, దేవాలయం భూములైనా కానీ అన్నిటినీ గవర్నమెంట్ కాపాడాలని నేను కోరుచున్నాను.